పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం కొండవరంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమై ఆస్తి నష్టం జరగడంతో 2 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ వెంటనే బాధితులకు సహాయ సహకారాలు అందించాలని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ తుమ్మల బాబుకు, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్కు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుకు సూచించడంతో దగ్ధమైన గృహాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ఆదుకుంటాడని బాధితులకు భరోసా ఇచ్చారు. చాలా దురదృష్టం. రాత్రి పెంకే సత్యబాబు గారి ఇంట్లో కొండవరంలో ఈ గ్యాస్ బండ పేరు చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఈ స్థలమే రాయుడు నూకరాజు గారికి సంబంధించిన స్థలం ఇది. చాలా అదృష్టం. ఎందుకంటే వారెవ్వరికి కూడా చిన్న గాయం కాకుండా బయటపడ్డారు. నిజంగా ఆస్తి నష్టం అయితే చాలా ఉంది. చాలా అదృష్టం. ఈ సంఘటన తెలిసిన వెంటనే మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్య గురించి నివేదించడం జరిగింది. వారంటనే కలెక్టర్ గారిని ఆదేశించి ఆర్డీఓని ఇక్కడ పంపి తక్షణ సాయంగా మన రెడ్ క్రాస్ నుంచి కొన్ని వస్తువులు అందజేశారు. అలాగే 25,000 రూపాయల నగదు సహాయం కూడా చేశారు. అలాగే మా కార్యకర్తలను కూడా ఇప్పుడు చేశారు. వీరికి తప్పకుండా ఆటో కాలిపోయిందని చెప్తున్నారు. అదేవిధంగా హౌస్ ఓనర్ గారేమో ఇల్లు కాలిపోయిందని చెప్తున్నారు. వారికి వీరేమో అద్దుకుంటున్నారు. కాబట్టి వీరికి ఎలా చేయాలో వారికి ఎలా చేయాలని ఆలోచన చేసి తప్పకుండా మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్యను నివేదించి దీన్ని పరిష్కార దిశగా కృషి చేస్తాం. వారు బతకటమే ధ్యేయంగా తీసుకుని అందరూ కూడా తల్లి నలుగురు కూడా బయటకు పరిగెట్టుకుని చేస్తే ఇల్లు శుభ్రంగా ఏమీ ఆ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు కానీ బంగారం కానీ అన్నీ కాలిపోవడం జరిగింది. చాలా బాధాకరం. గ్రామస్తులు అందరూ కూడా చాలా పూర్ ఫ్యామిలీ, మీరు అందరికీ అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో గ్రామస్తులు ఉన్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ వార్త తెలిసిన వెంటనే మరి కలెక్టర్ గారికి వెంటనే మెసేజ్ ఇవ్వటం, కలెక్టర్ గారు ఇక్కడికి ఆర్డీఓ గారిని పంపించి మరి వీరికి కావాల్సినటువంటి తక్షణ సహాయం చేయటం కూడా జరిగింది. ఆల్రెడీ ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు వీరికి అండగా ఉండడానికి ఈరోజు నిత్యావసర వస్తువులు కూడా ఇస్తూ ఉన్నారు. నేను కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు చూసేది కష్టాల్లో ఉన్నవారిని ఎంతో కొంత సాయం చేయమంటాం. పవన్ కళ్యాణ్ గారు ఒక అభిమానిగా నేను కూడా వారికి ఒక 5,000 రూపాయలు నేను కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది.